అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన సుభాషితాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ పద్యాలను నేర్చుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలను నేర్చుకున్నాం. ఇక్కడ ముందుగా ఉద్దేశం, కవి పరిచయం ఇచ్చినారు. కవి పరిచయం స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు 47వ పేజీ నుంచి భాషాంశాలు అనేది మొదలవుతాయి సుభాషితాల్లో. ఎందుకు ఇక్కడ ఉన్నవి ఉక్తలేఖనం రాసేకి నేర్చుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇచ్చినారు. ఇందులో లకారం ఎన్నిసార్లు వచ్చిందంటే 12 సార్లు వచ్చింది. నేను అండర్లైన్ చేసినాను చూడండి. తర్వాత అలుక ఎవరికి జలాక్షయం అంటే అలుక మంచి వారికి జలాక్షం. తర్వాత నెక్స్ట్ పోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడుతున్నారంటే శిలాక్షరం అంటే శిల మీద రాసినది ఎప్పటికీ చెరిగిపోదు అని కవి చెప్తున్నాడు. ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చిందంటే లకారం ఎక్కువ సార్లు వచ్చింది. అది 12 సార్లు అని చెప్పుకున్నామా లేదా. ఈ పద్యానికి శీర్షిక అంటే సుజనులు కుజనులు అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత గ్రామర్. నెక్స్ట్ పేజీలో కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత భాషాంశాల్లో బుధులు అంటే పండితులను గౌరవించాలి లేదా పండితులు గౌరవించదగిన వారు. ధరణి అంటే భూమి, అన్ని జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. అంబుది అంటే సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి. తర్వాత మర్యాద, అమర్యాద, సంతోషం, విచారం, సహజ అంటే అసహజ. ఇక్కడ ప్రకృతి వికృతులను చూడండి మా. శ్రీ అంటే సిరి, దీపము అంటే దివ్య, రోషం అంటే రోసం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో ఇక్కడ చూడండి, కింది పదాలను విడదీయండి. ఉన్న ప్లస్ ఊరు, ఉన్న యూరు. సరి అయినా, సరి ఎక్ ప్లస్ అయినా. నాది అన్న, నాది ఎక్ ప్లస్ అన్న. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. ఎర్ర ప్లస్ ఈ ప్లస్ ఈ. వచ్చిరి ప్లస్ ఇ ప్లస్ ఈ. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి రాయండి. అది ప్లస్ ఒకటి, అది ఒకటి. లేకున్నా, లేక ప్లస్ ఉన్న. నెక్స్ట్ ఇదంతా, ఇది అంతా. రానిదని, అదెట్లు. నెక్స్ట్ క్రింది పదాలు విడదీసి సంధి పేర్లు రాయండి. కాలం ఉరక, కాలము ప్లస్ ఉరక ఉత్వసంధి. దీపం ఉన్న, దీపము ప్లస్ ఉన్న ఉత్వసంధి. నేరములెల్లన్, నేరములు ప్లస్ ఎల్లన్ ఉత్వసంధి. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. జనములందరూ ఉత్వసంధి. మేలు ప్లస్ అది, మేలది ఉత్వసంధి. మేగుడు ప్లస్ ఒక, మేగుడొక ఉత్వసంధి. సూర్యచంద్రుడు, అన్నతమ్ముడు, తల్లిదండ్రులు, రామలక్ష్మణులు 2 వస్తే ద్వంద్వ సమాసం. తర్వాత ఇక్కడ చూడండి, ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వ సమాసం. రాత్రిను పవనును, బంధువును మిత్రులను, బాలురును బాలికలను. నెక్స్ట్ రోషావేశములు, అన్నదమ్ములు, కూరగాయలు. నెక్స్ట్ ఇవి ప్రత్యయాలు విభక్తులమ్మ. డుము ఊలు ప్రథమ విభక్తి. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చితంచేన్ తోడంతో తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓయి ఊరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ చమత్కార పద్యం. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.